ఖమ్మం జిల్లాలో సైబర్ క్రైమ్ నేరస్తులను అరెస్టు చేశారు సత్తుపల్లి రూరల్ పోలీసులు. ఇక అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నేరస్తులతో కలిసి విదేశాలలో కాల్ సెంటర్లు నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. కంబోడియా, హైదరాబాద్ కేంద్రాలుగా కాల్ సెంటర్లు నడుపుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 547 కోట్లు కొల్లగొట్టినట్లు చెప్పారు. మ్యాట్రిమోనీ, గేమింగ్, బెట్టింగ్తో పాటు షేర్ మార్కెట్లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్తో పేరుతో మోసాలకు పాల్పడినట్లుగా తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. సైబర్ క్రైమ్ ముఠా వివరాలు సేకరించినట్టుగా తెలిపారు పోలీసులు. 24 డిసెంబర్ కి పోలీస్ స్టేషన్ బిఎం బంజారా పోలీస్ స్టేషన్ లో ఒక సాయి కిరణ్ అనే పోలీస్ స్టేషన్ వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ప్రకారంగా ఆయనకి లోకల్లో కొంతమంది ఫాలో చేసి మీకు జాబ్ ఇప్పిస్తాము ఆయనకి కన్విన్స్ చేసి ఆయన పేరు మీద కొన్ని బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. లైక్ HDFC, సౌత్ ఇండియన్ బ్యాంక్ అండ్ ICICI ఇట్లా కొన్ని బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి ఆయనకి జాబ్ రాలేదు. ఆయనకి తర్వాత తెలిసింది దట్ అకౌంట్స్ కి ఆయనకి తెలిసిన వాళ్ళని వ్యక్తులు ఆ అకౌంట్స్ కి కొన్ని డబ్బు వస్తాయి అండ్ ఆ అకౌంట్ నుంచి వేరే అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అప్పుడు ఆయనకి డౌట్ వచ్చింది, ఇది మేబీ మిస్యూజ్ అవుతుంది అని కంప్లైంట్ ఇచ్చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ ప్రకారంగా SHO గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఫర్దర్ గా మనకు తెలిసింది కొంతమంది వ్యక్తులు సత్తుపల్లి ప్రాంతానికి, వేంసూరు, సత్తుపల్లి ఇటువంటి ఏరియాకి వాళ్ళే చాలా మంది ఇక్కడ లోకల్ వ్యక్తులకి వాళ్ళ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ కి మిస్యూజ్ చేసి వాళ్ళతో సహా వాళ్ళకి కన్సెంట్ తో లోకల్ వ్యక్తులకి కన్సెంట్ తో అకౌంట్ ఓపెన్ చేసి చాలా పెద్ద ఒక సైబర్ ఫ్రాడ్ దందాలో చేసి ఈ డబ్బుకి ఇక్కడ నుంచి వేరే వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి కొన్ని కంబోడియాలో కూడా కాల్ సెంటర్ పెట్టి అక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యమైన పాత్ర ఉంటే ఒక కోట్రు మనోజ్ కళ్యాణ్, తర్వాత ఒక కుర్తనేని వికాస్ చౌదరి, మేడ భానుప్రియ, మేడ సతీష్ చాలా మందికి అకౌంట్ ఓపెన్ చేసి ఇది సైబర్ ఫ్రాడ్ చేసింది. అకౌంట్ కి లెక్క ఇన్వెస్టిగేషన్ అప్పుడు చూస్తే కోట్రు మనోజ్ కళ్యాణ్ కి అకౌంట్ లో 114 crore వచ్చింది ఈ సైబర్ ఫ్రాడ్. మేడ భానుప్రియ ఆమెకి అకౌంట్ కు 40 crore వరకు డబ్బు వచ్చింది ఒక అకౌంట్ కి. ఆమెకి సెకండ్ అకౌంట్ కి ఆల్మోస్ట్ 5.41 crore డబ్బు వచ్చింది. మేడ సతీష్ ఆయనకి అకౌంట్ 135 crore డబ్బు వచ్చింది. ముమిడాల నాగలక్ష్మి ఆమెకి అకౌంట్ కి 81 crore రూపీస్ వచ్చింది. వాళ్ళు అందరూ అప్రాక్సిమేట్లీ టోటల్ 547 crore రూపీస్ కి ఇది సైబర్ ఫ్రాడ్ దందాలు చేసింది. ఈ టోటల్ డబ్బు ఇండియాలో ఆల్మోస్ట్ 10 స్టేట్ లో 100 వరకు వాళ్ళ మీద కేసు నమోదైంది, లేకపోతే NCPR పోర్టల్లో పిటిషన్ పెట్టింది. విక్టిమ్స్ మన దేశంలో జరిగింది, మన ప్రాంతంలో జరిగింది అండ్ బయట కూడా జరిగింది. కొంతమంది ఆస్ట్రేలియన్ సిటిజన్ కూడా చీట్ చేయడం జరిగింది. బట్ అది మనం ఏమో చెప్పినైతే అందరూ మాక్సిమం ఇండియన్ సిటిజన్ కి చీటింగ్ చేసి ఇది సైబర్ ఫ్రాడ్ చేసి డబ్బు ఇక్కడ నుంచి బయట పంపించి కొన్ని కమిషన్ తీసుకొని అండ్ ఆ డబ్బుకి అక్కడ కంబోడియాలో ఉన్న చైనీస్ ఏజెంట్స్ ఉంటారు వాళ్ళకి పంపించడం జరిగింది. తర్వాత సేమ్ డబ్బుకి విత్డ్రా చేయడం జరిగింది, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కొన్ని డాలర్లో కన్వర్ట్ చేసింది, కొన్ని అయితే క్రిప్టో కరెన్సీ ద్వారా మళ్ళీ ట్రేడింగ్ చేసి కన్వర్ట్ చేయడం జరిగింది.